ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 40వ భాగం. శంకరుడు ఇలా పలికెను: ఓ కామపత్ని, చిరకాలము తరువాత ఈ కాముడు తిరిగి జీవించును. అనంగునిగా, అంగములు లేనివానిగా విఖ్యాతుడగును. ఈశ్వరుడు ఈ విధముగా పలికిన పిదప కాముని ప్రియురాలు నమస్కరించి ఆ హిమవత్ పర్వతమునందే మరొక ఉపవనమునకు వెళ్ళెను. ప్రతిరమ్యమైన ప్రదేశంలో దీనముగా రోధించెను. ఆమె మరణించుటకు సిద్ధమయ్యెను. కానీ శివుని ఆజ్ఞ వలన ఆ ఆలోచన విరమించెను. నారదుడు చెప్పిన మాట ప్రకారము సంతోషము నిండిన మనసుతో హిమవంతుడు ఒక శుభముహూర్తములో పుత్రికను చక్కని ఆభరణములతో అలంకరించి మంగళకార్యమును నిర్వహించి దివ్య పుష్పములతో అలంకరింపచేసి పట్టు వస్త్రములను ధరింపచేసి స్నేహితులు తోడురాగా శివుని కోసం బయలుదేరెను. వనములను ఉపవనములను దాటుకుంటూ వెళ్ళుచుండెను. ఒక వనములో ఏడుస్తూ ఒక నారీమణిని చూసెను. ఆమెను చూసి, లోకములో ఇంతటి రూపవతి లేదు. ఈ పర్వత శిఖరములో ఈమె ఏడ్చుటకు కారణమేమిటి? ఇది తెలుసుకోవాలనన్న కుతూహలముతో ఆమె వద్దకు వెళ్ళి ఆమెను ఇలా అడిగెను. హిమవంతుడు ఇలా పలికెను: కళ్యాణి, నీవు ఎవరు? నీవు ఎవరి దానవు? నీవు ఎందుకు రోధించుచున్నావు? నీవు ఏడ్చుటకు ఏదో పెద్ద కారణమే ఉండాలి. వసంతునితో పాటు రతీదేవి ఈ మాటలు విని దీర్ఘ నిట్టూర్పు విడిచి హృదయ విదారకముగా ఏడ్చుచు తన దుఃఖమునకు కారణము ఇలా చెప్పెను. ఓ సువ్రతుడా, నేను కాముని భార్య అయిన రతీదేవిని. ఈ పర్వతముపై శివుడు తపస్సు చేయుచున్నాడు. శివుడు చేయుచున్న తపస్సుకు విఘ్నము కలిగించినందుకు కోపించి ఆ గిరీశుడు తన 3వ కన్నును తెరచి అగ్నిజ్వాలలతో నా భర్తను భస్మము చేసెను. నేను భయముతో శివుని స్తుతించి శరణు పొందాను. అప్పుడు శివుడు సంతోషించి నాతో ఇలా పలికెను: ఓ కామపత్ని, నీ స్తుతికి నేను సంతోషించాను. కాముడు తిరిగి జీవించును. ఎవరైతే నీవు చేసిన స్తుతిని నన్ను ఆశ్రయించి భక్తితో పఠింతురో వారు కోరినవన్నీ లభించును, మరణమును జయింతురు. శివుడు చెప్పినది నిజము కావాలన్న ఆశతో నిరీక్షిస్తున్నాను. దానికోసమే నేను నా దేహమును రక్షించుకొనుచున్నాను. రతీదేవి మాటలు విన్న పర్వతరాజు భయముతో పుత్రిక చేయిని పట్టుకొని నగరమునకు వెనక్కి వెళ్ళుటకు నిశ్చయించెను. అంతట పార్వతి ముందు జరగవలసినది జరగక మానదు అని తలచి సిగ్గుతో తన చెలి ద్వారా తండ్రితో ఇలా పలికెను: అయోగ్యమైన ఈ శరీరము వలన నాకు ప్రయోజనమేమిటి? శంకరుడు నాకు భర్త ఎట్లగును? తపస్సు వలన కోరుకున్నవి లభించును. తపస్సు వలన లభించనిది ఏదీ లేదు. తపోరూపమైన సుఖము లభించినప్పుడు దానిని ఉపయోగించుకోకుండా లోకులు కష్టపడుతున్నారు. తపస్సు గురించి నాకున్న సందేహములన్నీ తీరినవి. నేను తపస్సు చేసేదను. పుత్రిక మాటలు విన్న పర్వతరాజు గద్గద స్వరముతో ఇలా పలికెను. హిమవంతుడు పలికెను: పుత్రి, చంచల మనస్సుతో అటువంటి పని చేయవద్దు. తపస్సు వల్ల వచ్చే కష్టమును నీ శరీరము తట్టుకోలేదు. తపస్సు శరీర క్లేశముతో కూడుకున్నది. ముందు ముందు జరగవలసిన పనులు కానీ ప్రయోజనములు కానీ జరిగే తీరును. వనమున మనము కావాలనుకున్నను వద్దనుకున్నను అవి జరిగియే తీరును. అందువలన తపస్సు వలన నీకు ఎంత మాత్రము ప్రయోజనము లేదు. మనము ఇంటికి వెళ్ళెదము. దీని గురించి అక్కడ ఆలోచించదము. ఇలా పలికినాను. పర్వతపుత్రి ఇంటికి వెళ్ళలేదు. హిమవంతుడు దుఃఖముతో పుత్రిక నిశ్చయమును ఆమోదించెను. అంతటా ఆకాశము నుంచి 3 లోకములకు వినబడినట్లు ఒక అశరీరవాణి ఇలా పలికెను: నీవు ఉమా, ఊ అనగా పుత్రి, మా అంటే తపస్సు చేయవద్దు అని నీ పుత్రికను పిలిచావు. కాబట్టి లోకములో ఆమె ఉమా అను పేరును పొందును. ఆమె సిద్ధికి
ప్రతిరూపము. అందువలన ఆమె తను కోరుకున్నది సాధించియే తీరును. ఈ ఆకాశవాణి మాటలు విన్న పిదప హిమవంతుడు తపస్సు చేయుటకు పార్వతిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయెను. శైలజాపుత్రి తన 2 స్నేహితులతో కలిసి నియతురాలై దేవతలకు కూడా ప్రవేశించుటకు సాధ్యము కాని పర్వత శిఖరములందు ప్రవేశించెను. ఆమె హిమవత్ పర్వతముపై ఉన్న ఒక శిఖరమునకు వెళ్ళెను. ఆ శిఖరము పుణ్యప్రదమైనది, అనేక ధాతువులతో నిండి ఉన్నది. దివ్య పుష్పములతోనూ లతలతోనూ వృక్షములతోనూ తుమ్మెదలతోనూ పుణ్య జలాలతోనూ అనేక రకములైన పక్షులతోనూ నిండి ఉన్నది. చక్రవాక పక్షుల చేత అలంకరింపబడినది. జలములో పెరిగే పుష్పములు క్రమములు పూర్తిగా వికసించి ఉన్నవి. నివసించుటకు యోగ్యమైన మనోహరమైన గుహలు అక్కడ ఉన్నవి. అనేక పక్షులతో నిండిన కల్పవృక్షములు ఎన్నో అక్కడ ఉన్నవి. అటువంటి శిఖరమున్న ప్రాంతములో ఒక పెద్ద చెట్టు ఉన్నది. అది అనేక కొమ్మలతో పచ్చని ఆకులతో ఎంతో మనోహరముగా ఉన్నది. అన్ని ఋతువులలో పుష్పించే పుష్పములన్నీ ఆ వృక్షముపై ఉన్నది. అనేక చక్రవాక పక్షులతో ఆ వృక్షము ప్రకాశించుచున్నది. ఎన్నో రకముల పువ్వులతోనూ పండ్లతోనూ ఆ వృక్షము నిండి ఉన్నది. ఆ చెట్టుపై నుంచి సూర్యుని కిరణములు నేలను తాకుటలేదు. చెట్టు అంతా చిగురుతో నిండి ఉంది. అక్కడ పార్వతీదేవి బట్టలను ఆభరణములను విడచి నారబట్టలను ధరించెను. దర్భగడ్డితో చేసిన తాడును మొలత్రాడుగా కట్టుకొనెను. ప్రతిరోజు 3 పూటల స్నానము చేయుచుండెను. పాటలు మునే కలిగొట్టు పువ్వు ఆహారముగా తీసుకుంటూ 100 సంవత్సరములు తపస్సు చేసెను. ఆ తరువాత ఎండిన ఆకును ఆహారముగా తీసుకొని మరొక 100 సంవత్సరములు తపస్సు చేసెను. తపోనిధి అయిన పార్వతీదేవి ఆహారం లేకుండా మరొక 100 సంవత్సరములు తపమాచరించెను. ఆమె తపోజ్వాలలకు అక్కడున్న జీవులందరూ భయభీతులయ్యిరి. అప్పుడు పూజ్యుడైన ఇంద్రుడు సప్త ఋషులను స్మరించగా వారు వచ్చిరి. ఇంద్రుడు వారిని పూజించెను. పిదప వారందరూ ఇంద్ర, మమ్ములను పిలుచుటకు కారణమేమిటి అని అడిగిరి. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా పలికెను. పూజ్యులారా, మిమ్మల్ని పిలుచుటకు కారణం వినండి. హిమవత్ పర్వతముపై హిమవంతుని పుత్రిక ఘోరమైన తపము చేయుచున్నది. ఆమెకు ఇష్టమైన దానిని ఇచ్చి ఆమె చేత తపస్సు మాన్పించి లోకమునకు హితము కలిగించండి. అలాగే అని పలికి వారందరూ అనేక మంది సిద్ధులకు నివాస స్థానమైన ఆ హిమవత్ పర్వత భాగమునకు వెళ్ళి పార్వతీదేవితో ఇలా పలికిరి. పద్మముల వంటి కన్నులు కలవు గల పుత్రి, నీవు దేనికోసం తపం చేయుచున్నావు అని అడిగిరి. అంతటా పార్వతీదేవి గౌరవముతో ఆ ఋషులతో ఇలా పలికెను. మహానుభావులారా, మౌనవ్రతము నా ఆచరిస్తూ తపస్సు చేయుచున్న మిమ్ములను దర్శించిన తరువాత మౌనమును వదిలి మీకు నమస్కరించవలేనని మనస్సు ప్రేరేపించుచున్నది. మీరంతా ప్రసన్నముకులై ఉన్నారు. దయచేసి ఆసీనులు కండి. అలసట తీరిన తరువాత మీరు అడగాలనుకున్నది నన్ను అడగండి. ఈ విధముగా పలికిన పార్వతీదేవి మాటలు విన్న ఋషులు ఆసీనులయ్యారు. ఆమె మౌనవ్రతమును విడిచి వారిని యథావిధిగా పూజించి సూర్యుని వలె తేజోవంతులైన వారి అందరి గౌరవముతో నియతురాలు అయి వారితో ఇలా పలికెను. ఓ ఋషులారా, మీరు పూజ్యులు. జీవుల మనస్సులో ఏమున్నదో మీరు తెలియదురు. కొందరు కష్టపడి అనేక ప్రయత్నములతో కార్యమును సాధింతురు. కొన్ని ఉపాయములతో జాగ్రత్తగా వారు కోరుకున్నది కష్టమైనను పొందెదరు. మిగిలిన వారు దేహము నశించు వరకు ఒకటే వ్రతమును అవలంబించి మరొక జన్మను పొందుదురు. నేను మాత్రము ఆకాశమును ముట్టిన వింధ్యాశిఖరాగ్రమును ముట్టుటకు పైకి వెళుతున్నాను. నేను ఈశ్వరుడిని భర్తగా పొందుటకు ప్రయత్నించుచున్నాను. స్వాభావికముగానే అతనిని పూజించుటకు కష్టము.
ఇప్పుడు నేను తపస్సు చేస్తున్నాను. దేవదానవులు కూడా అతడు ఇంతటివాడు అని తెలియజాలరు. పరమార్థమైన క్రియలను పొందిన వాడు మన్మధుడు. ఇప్పుడిప్పుడే శివునిచే దహింపబడ్డాడు. శివుని తత్వము ఇలా ఉండగా నాలాంటి వారు ఆ శివుని ఎట్లు పూజించవలేను? ఆమెలోనున్న మనోస్థైర్యాన్ని, సంకల్ప బలాన్ని పరీక్షించేందుకు మునులు ఇలా పలికిరి. ఓ పుత్రి, లోకములో సుఖము రెండు రకములుగా చెప్పబడినది. శరీర సంపర్కము వలన లభించు సుఖము ఒకటి, రెండవది మనసుకు కలిగే ఆనందము. శివుడు స్వాభావికముగా దిగంబరుడు, భయంకరుడు, బూడిద ఎముకలు భూషణములుగా కలవాడు, కపాలమును చేత ధరించినవాడు, భిక్షకుడు, విరూపాక్షుడు, వక్రమైన కన్నులు కలవాడు, నగ్నుడు. అతని చేష్టలు స్థిరముగా ఉండవు, పిచ్చివాని వలె ఉంటాడు, అసహ్యకరముగా ఉంటాడు. అతనికంటూ ఏమీ లేదు. నీవు అతనిని భర్తగా పొందదలిచినచో నీ కోరికలు తీరవు. నీ దేహమునకు సుఖమును కోరుకొనినచో భూతలముల మధ్యలో తిరుగువాడు, జుగుప్సాకరుడు అయిన మహాదేవుని వలన ఎలా లభిస్తుంది? అతని చేతిలో మనుష్యుని క్రొవ్వు కారుచున్న పుర్రెలు, బుసలు కొట్టే భయంకరమైన పాములు అలంకారముగా ఉండును. సదా శ్మశానంలో వసించును. ప్రథమ గణాలచే పరివేష్టితుడు. ఇంతటి వాణిని నీవు ఎలా పొందెదవు? దేవతల కిరీటములచే సదా తాకబడిన పాదములు గలవాడు, శత్రు సంహార్త జగత్తును సృష్టించినవాడు, శ్రీపతి, అనంత రూపములు కలవాడు అయిన శ్రీహరి ఉన్నాడు. దేవతలకు నాథుడు, పాక శాసనుడు అయిన ఇంద్రుడున్నాడు. దేవతలకు నిధి, ఇష్టార్థములు తీర్చువాడు అయిన అగ్నిదేవుడున్నాడు. అందరికీ ప్రాణరూపుడైన జగత్తును ధరించి వాయుదేవుడు ఉన్నాడు. అనేక మహిమలు కలిగి నిధులకు అధిపతి అయిన వైశ్రావణుడు అంటే కుబేరుడు ఉన్నాడు. వీరిలో ఎవరినో ఒకరిని కోరుకోవచ్చును కదా. ఇది కాకుండా మరొక సుఖమునేదైనను నీవు కోరుకొనినచో, అది మరొకరి నుంచి లభించినచో అతనిని పొందవచ్చును. ఇది లోక స్వభావం. లోకములోనున్న సంపద యొక్క ప్రభావము వలన ఇహములోను పరములోను సుఖమును పొందవచ్చు. దేవతలకు అర్పించు వాటికి అన్నింటికి మూలస్థానము నీ తండ్రి. దేవతలు ఏమేమి ప్రసాదించగలరో వాటినన్నింటినీ ఇవ్వగలవాడు నీ తండ్రి. భర్తను పొందుటకు నీవు పడుచున్న కష్టము నిష్ఫలము. సాధారణముగా మనము కోరుకునే కోరికలు అతని వద్ద పొందుట చాలా కష్టము. అవి మిగిలిన చోట కూడా లభించును. అందువలన నీవు అతనిని వదిలి వేరే ఎవరినైనను కోరుకున్నచో అవి లభించును. ఈ విధముగా పలికిన ఋషుల మాటలు విన్న పార్వతీదేవి కోపముతో పెదవులు కంపించగా కన్నులు ఎర్రబారి ఇలా పలికెను. అయోగ్యమైన దానిని ఆశ్రయించుటలో నీతి ఏమున్నది? తప్పుగా అర్థం చేసుకొని దానినే ఇతరులకు బోధించుచున్న మిమ్ములను మంచి మార్గంలో ఎవరు పెట్టగలరు? మీరు నన్ను దుష్టురాలని, యోగ్యము కాని దానిని పొందుట యందు ఆసక్తి ఉన్నదానినని భావించండి. నా గురించి ఆలోచించకండి. నేను అహంకారిని. మీరంతా బ్రహ్మకు సమానమైన వారు, అన్నీ తెలిసినవారు. శాశ్వతుడు, ఈ జగత్తుకు ప్రభువు, అవ్యక్తుడు, జన్మము లేనివాడు, ఐశ్వర్యవంతుడు, వికారము లేనివాడు, అతని మహిమ తెలియజాలని వాడు జ్ఞాని అయిన నా స్వామిని మీరు తెలియజాలరు. హరి, బ్రహ్మ మొదలగు దేవతలు కూడా శివుని తెలియజాలరు. ప్రపంచములోనున్న సమస్త జీవులకు అతని మహిమ తెలుసు. మీకు తెలియదా? ఎవరి దేహములో ఆకాశము, అగ్ని, వాయువు, భూమి, నీరు, చంద్రుడు, సూర్యుడు ఉన్నారో అతనిని మీరు తెలియకుండా ఎలా ఉన్నారు? ఎవరి లింగమును దేవతలు, దానవులు పూజింతురో అతనిని తెలియకుండా మీరు ఎలా ఉన్నారు? విష్ణువు మరియు ఇంద్రాది దేవతలు, మహర్షులు భక్తితో పూజించి వానిని మీరు తెలియకుండా ఎలా ఉన్నారు? విష్ణువు మొదలైన దేవతలు అదితి ద్వారా కశ్యపునకు జన్మించిరి. కశ్యపుడు మరీచి పుత్రుడు, అదితి దక్షుని పుత్రిక. దక్షుడు మరీచుడు కూడా
బ్రహ్మపుత్రులని చెప్పబడినది. బ్రహ్మ బంగారు అండము నుంచే తన ప్రభావమును పొందెను. ఎవరు తన యోగముతో ఈ ప్రకృతిని సృష్టించెనో, నారాయణుడు కూడా శివుని ప్రేరణతో నారాయణునిగా అవతరించాడు. కర్మాధీనులైన వారి చేష్టలు కూడా అతని వలనని, పిచ్చి మొదలైన దోషముల వలన ఇష్టమైన పదార్థములను వ్యతిరేకముగా ఇష్టము లేనట్లు తలుచును. అటువంటి పిచ్చివాడు లోక వ్యవహారములను చూసి నవ్వును. సారవంతమైన భూమిలో పిడికెడు విత్తనములు చల్లిన రైతు వలె మంచి ఫలితమును పొందుటకు, ధర్మాధర్మ ఫలములను పొందుటకు నేను చెప్పిన మాటలు వినండి. ఆమె మాటలు విన్న ఋషులు సంతోషముతో ఇలా పలికిరి. లోకము దుఃఖములోనున్నప్పుడు అతను చేసిన కార్యము చాలా గొప్పది. హిమవంతుడు శివుని చూసినప్పుడు ఆ సమయంలో నున్న రూపము చూసి భయపడి ఉండవచ్చు. ఈ విధముగా పలికి మునులు వెంటనే హిమవత్ పర్వతమునకు వెళ్ళిరి. హిమవంతుడు వారిని సాదరముగా ఆహ్వానించి పూజించెను. ఋషులు అతనికి నమస్కరించి ఇలా పలికిరి. దేవదేవుడైన పినాకపాణి నీ పుత్రికను స్వయముగా కోరుకొనుచున్నాడు. అందువలన అగ్నికి ఆహుతులను సమర్పించినట్లు నీ పుత్రికను శివునకు ఇచ్చి నీవు పునీతుడవు కమ్ము. ఇది దేవకార్యము. చాలా కాలము నుంచి దేవతలు దీనికోసం వేచి ఉన్నారు. జగత్తును ఉద్ధరించడము కోసం నీవు ఈ పనిని వెంటనే చేయవలేను. ఈ విధముగా పలికిన ఋషుల మాటలు విని హిమవంతుడు ఆనందపరవశుడై ఆ మాట కోసమే ఎదురుచూచుచున్న వాని వలె ఉక్కిరి బిక్కిరి అయి నోట మాట రాక చేతులు జోడించి నమస్కరించి వారితో ఇలా పలికెను. ఏ మహాఫలము కోసమై పుత్రికను పొందాలని కోరుకుంటారో అవన్నీ క్రమముగా జరుగుచున్నవి. మంచి కులము, రూపము, వయస్సు, అధికారము ఇవి అన్నీ ఉన్నను అతను కోరనిచో అతనిని పిలిచి పుత్రికను ఇవ్వరాదు. మరి దిక్కులే వస్త్రములుగా కలవాడు, దిగంబరుడు, కోరికలను తీర్చువాడు, కాముని దహించువాడు, ఘోర రూపుడు అయిన వానిని నా పుత్రిక ఎలా సేవించినది? ఋషులు ఇలా పలికిరి. దేవతలు, దానవులు ఏ శంకరుని యొక్క పాద పద్మములను సేవించుచు ఆనందింతురన్నచో శంకరుని ఐశ్వర్యమును ఎలా ఉంటుందో తెలుసుకో. ఎవరికి ఏ రూపము ఉపయోగపడుతుందో ఆ రూపముని వారు చిరకాలము కోరుకుందురు. ఈ బాలపార్వతి ఆ శివుని రూపమును కోరుకొనుచు ఘోరమైన తపస్సు చేయుచున్నది. ఆమె దివ్యమైన వ్రతమును ఆచరించుచున్నది. ఆ వ్రతము ముగిసిన పిమ్మట తాపసులమైన మా మాటలను అనుసరించును. ఈ విధముగా పలికిన పిదప ఋషులు పర్వతరాజు పుత్రి అయిన పార్వతి తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వచ్చిరి. సూర్యుని తాపమును, అగ్ని జ్వాలలను సహిస్తూ నిశ్చయ సంకల్పముతో తపము ఆచరిస్తున్న ఉమాదేవిని చూసిరి. ఆప్యాయతతో వారు పలికిన మాటలు విని పార్వతీదేవి ఇలా పలికెను. పినాకపాణి అయిన శివుని తప్ప నేనింకెవ్వరినీ కోరను. జీవులకు ఐశ్వర్యమును ప్రసాదించువాడు, ఉన్నతుడు అయినవాడు శివుడే కదా. ధీరత్వము, ఐశ్వర్యముతో కూడిన కార్యములను చేయువాడు శివుడే కదా. పెద్ద ప్రమాణమున్న మహత్కార్యములు చేయువాడు శివుడే కదా. అసమాన సూర్యుడు ఎవరికంటే వేరే వస్తువు లేదో శివుని కంటే గొప్పది ఇంకేమీ లేదని అర్థం. అది అంతము లేని ఐశ్వర్యం ఎవరికి కలదో అతనిని నేను శరణు పొందుచున్నాను. అతడు అందరికీ సమానుడు, దృఢమైనవాడు, చిత్తము కలవాడు. అతని విపరీత కార్యములు అందరికీ తెలిసినవే. మునివరులు ఆ మాటలు విని పరమానందముతో కండ్లలో నీరు తిరిగినవి. ఆ బాలను అభినందించిరి. గొప్ప సంతోషముతో పర్వతపుత్రితో ఇలా పలికిరి. అహో పుత్రి, అత్యద్భుతము, మా హృదయములకు ఆనందము కలిగించితివి. భవుని ఆశ్రయించిన నీవు మూర్తీభవించిన పరిశుద్ధ జ్ఞాన స్వరూపురాలవు. అద్భుతమైన పరమశివుని ఐశ్వర్యమును అంటే మహిమ మేము తెలియదుము. నీ యొక్క దృఢ నిశ్చయమును తెలుసుకోవడానికే మేము ఇక్కడకు వచ్చాము.
ఓ తన్వంగి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. సూర్యుని కాంతి ఉన్నప్పుడు రత్నము యొక్క కాంతి ఇంకెందుకు? పదార్థముల నుంచి వర్ణమును రంగును విడదీయుటెట్లు? శివుని నీ నుంచి విడదీయలేరు. మేము ఇప్పుడు వెళ్ళి అనేక ఉపాయములతో శివుని యాచించెదము. మా హృదయములో కూడా ఇదే కోరిక ఉన్నది. నీవు బుద్ధియు నీతియు అయి ఉన్నావు. అందువలన శంకరుడు నీ కార్యమును తప్పక నెరవేరుస్తాడు. ఈ విధముగా పలికిన ఋషులను గిరికన్య పూజించెను. అటుపై వారు హిమాలయ పర్వతములలో నున్న ఉన్నత శిఖరమునకు వెళ్ళిరి. గంగాజలముతో తడిసిన దేహము కలిగి కపిలవర్ణము కలిగిన జటలను ధరించిన ఋషులు చేతిలో మందార పువ్వులను చేతిలో పట్టుకొని వెళ్ళుచుండగా తుమ్మెదలు వారిని అనుసరించెను. వారు పర్వత శిఖరమును చేరి అచ్చట శంకరుని ఆశ్రయమును దర్శించిరి. అచ్చట ఉన్న ప్రాణులన్నీ ఎంతో శాంతముగానున్నవి. ఆ వనమంతా ఎంతో స్థిమితముగా ఉన్నది. అచ్చట జలములు నిశ్శబ్దముగా అన్ని వైపులా ప్రవహించెను. అక్కడ చేతిలో దండము పట్టుకొని నిలుచున్న వీరకుని చూసిరి. వచ్చిన పనిని దృష్టిలో పెట్టుకొని వారు వినయముతో మధురముగా ఇలా పలికిరి. దేవతల కార్యార్థమై త్రినేత్రుడైన శంకరుని దర్శించుటకు వచ్చితిమి. ఓ వీరకుడా, నీవే మాకు గతివి. కాలయాపన కలుగకుండా స్వామిని దర్శించినట్లు చేయవలెను. ప్రతిహారిని మొదట అభ్యర్థించి తరువాత స్వామిని దర్శించవలెననుట నియమము. ఈ విధముగా పలికిన ఋషుల మాటలు విని వీరకుడు గౌరవముతో ఇలా పలికెను. ఓ ఋషులారా, శివుడు ఇప్పుడే యజ్ఞము చేయుటకు సాయంకాల సంధ్యాస్నానమునకై గంగానదీ తీరమునకు వెళ్ళెను. కొంత తడవు వేచి ఉండండి. మీరు త్వరలోనే శివుని దర్శించగలరు. దప్పికగొన్న చాతక పక్షి వర్షాకాల నీటి కోసం వేచి ఉన్నట్లు కార్య కుశలురైన మునులు శివుని కోసం నిరీక్షించిరి. అనంతరము మృగచర్మమును ధరించి వీరాసనములో కూర్చున్న శివుని వీరకుడు సమీపించి శివునకు మోకరిల్లి మోకాలిపై నిలబడి నమస్కరించి ఇలా పలికెను. స్వామి, అమిత తేజోవంతులైన మిమ్ములను దర్శించుటకు సప్తఋషులు వచ్చారు. వారు నిన్ను దర్శించుటకు ఆజ్ఞ ఇచ్చి ఆ తరువాత మీరు ధ్యానమునకు ఉపక్రమించండి. మహానుభావుడైన వీరకుడు పలికిన మాటలు విన్న దూర్చటి శివుడు కంటిరెప్పల సంజ్ఞతో వారిని లోపలికి పంపించమని చెప్పెను. స్వామి అనుజ్ఞ గ్రహించిన వీరకుడు తలను ఊపి కొంత దూరంలోనున్న సప్తఋషులను శివుని దర్శనమునకు రమ్మని చెప్పెను. కృష్ణాజినమున ధరించిన వారందరూ తమ జటలను కట్టుకొని శివుని దివ్య తపోవేదికకు వచ్చిరి. 2 చేతులతో దివ్య పుష్పములను తీసుకుని వచ్చి శివుని దివ్య పాదములను పూజించి అందరూ శివుని చూసి ఆనందముతో ఆప్యాయతతో ఇలా పలికిరి. అహో, ఈనాడు మేము కృతార్థులమయ్యాము. పుణ్యములకు నిధులు దేవతలచే నమస్కరింపబడిన పాద పల్లవములను దర్శించాము. లోక రక్షణార్థము మేము ఏమి చేయవలయనో ఆదేశించవలయను. సర్వజ్ఞుడైన శివుడు వారి మాటలు విని నవ్వి మీ మనసులోనున్న కార్యమేదో దానిని నిర్వర్తించండి అని మునిసత్తములతో పలికెను. శివుడు ఆ విధముగా పలుకగా ఋషులు వెంటనే పర్వతపుత్రి పార్వతి ఉన్న ప్రదేశమునకు వచ్చి పార్వతీదేవితో ఇలా పలికిరి. రమ్యమైన మనోహరమైన ప్రియమైన నీ రూపమును తపస్సుతో నాశనము చెయ్యవద్దు. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. నిన్ను త్వరలోనే వివాహము చేసుకొనును. ఈ విషయమై నీకన్నా ముందు నీ తండ్రిని అడిగాము. నీ తండ్రితో కలిసి నీవు ఇంటికి వెళ్ళు. మేము కూడా మా నివాసమునకు వెళ్ళెదము. ఋషులు ఈ విధముగా పలుకగా తపస్సుకు ఖచ్చితముగా ఫలితములు లభించునని భావించి పార్వతీదేవి వెంటనే తండ్రి యొక్క దివ్య మందిరమునకు వెళ్ళెను. హరుని దర్శనమునకు ఉవ్విళ్ళూరుచున్న పార్వతీదేవికి ఆ రాత్రి కొన్ని వేల సంవత్సరముల వలె గడిచెను. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో సఖియలు
పార్వతీదేవికి అనేక మంగళకరమైన కర్మలను క్రమక్రమముగా చేసిరి. మూర్తీభవించిన రూపము ధరించిన ఋతువులు ఈమెకు శుభము కలిగించుటకు పర్వతములో ఈమెను సేవించిరి. వాయువు మందమందముగా వీచుచు సుఖమును కలిగించెను. ఆ భవనమును లక్ష్మీదేవి స్వయముగా అనేక విధములుగా అలంకరించెను. కాంతి అని అన్ని భావములలోనూ చేరినది. బుద్ధి అంతటా నిండినది. చింతామణి మొదలైన రత్నములు పర్వతము చుట్టూ నిలిచినవి. అనేక విధములైన లతలు, కల్పవృక్షము మొదలైన మహావృక్షములు అచ్చటకు వచ్చినవి. మూర్తీభవించిన దివ్య ఔషధులతో కలిసి అక్కడికి వచ్చెను. రసములు, ధాతువులు ఆ పర్వతమునకు దాసులయ్యెను. దాసులందరూ వారి వారి పనులలో మగ్నమయిరి. సమస్త నదులు, సముద్రములు, స్థావర జంగమములు అన్నీ అచ్చటకు వచ్చి హిమవంతుని మహిమను పెంచెను. ఋషులు, ఊరగములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు వీరంతా అలంకార వస్తువులను సిద్ధము చేసుకొని ఆ గంధమాదన పర్వతమునకు వచ్చిరి. బ్రహ్మకు శివుని యందు ఆప్యాయతతో కండ్ల వెంబడి నీరు కారగా చంద్రుని శివుని జటాజూటములో అలంకరించెను. కానీ చాముండు కపాలమాలను శివుని మెడలో వేసెను. పిదప కాళీ, శంకర, దైత్యుల కులమును నాశనము చేసి నన్ను రక్తంతో తృప్తిపరచు, కుమారుని నీవు సృష్టించు అని పలికెను. విష్ణువు ఉజ్వలమైన కంఠాభరణమును, భుజంగాభరణమును తీసుకొని వచ్చి శివుని ముందు నిలిచెను. ఇంద్రుడు చెమటలు కారుతూ మేధస్సుతో నానిన ఏనుగు చర్మమును మోసుకు వచ్చెను. వాయువు మనోవేగముతో తీక్షణముగా వీచి హిమవంతుని వలె ప్రకాశిస్తున్న శివుని వాహనము నందిని అలంకరించెను. సూర్యచంద్రులు అగ్ని శంకరుని నేత్రములలో ప్రకాశించిరి. వెండి వలె ప్రకాశించుచున్న చితిభస్మం కపాలములో నింపి తెచ్చిన దానితో లోకసాక్షులు లోకనాథుని అలంకరించిరి. మానవుల దుమ్ములతో మాలకట్టి భయముతో యముడు దూరముగా నిలిచెను. కుబేరుడు అనేక ఆకారములున్న రత్నభూషణములను తీసుకువచ్చెను. శివుడు కుబేరుడు తెచ్చిన వాటిని నిరాకరించి శివుడు స్వయముగా పాముల కంకణములుగను తక్షకుని కర్ణాభరణముగను ధరించెను. ఈ విధముగా అందరూ శివుని వివిధ రకములైన వస్తువులతో అలంకరించిరి. భూదేవి ఎంతో ఆసక్తితో క్రొత్త ధాన్యమును, రసములు నిండిన ఓషధులతో, సర్వభావములతో అచ్చటికి వచ్చెను. సర్వజ్ఞుడైన వరుణుడు నానారత్నములతో కూడిన ఆభరణములను, వివిధ రకముల పుష్పములను తీసుకువచ్చి సిద్ధముగా నిలిచెను. బంగారు ఆభరణములతోనూ వెండి పవిత్రముతోనూ అగ్ని అచ్చట నిలిచెను. వాయువు మందమందముగా వీచుచు స్వామికి శివునకు సుఖస్పర్శ కలిగించుచుండెను. వజ్రాయుధము అలంకారముగా గల ఇంద్రుడు శివునకు ఆనందముతో చంద్రుని వలె ప్రకాశించుచున్న గొడుగును పట్టెను. గంధర్వ శ్రేష్ఠులు పాడిరి, అప్సరగణములు ఆడిరి. గంధర్వులు, కిన్నెరలు వాద్యములను అతి మధురముగా వాయించుచు గానము చేసిరి. ముహూర్తములు, ఋతువులు కూడా పాడిరి, నాట్యము చేసిరి. చపలురైన శివుని గణములు హిమవత్ పర్వతమును అల్లకల్లోలము చేసిరి. భగుని నేత్రమును నాశనము చేసిన విశ్వకర్త అయిన ఆ స్వామి భార్యతో అంటే పార్వతీదేవితో కూర్చొని శాస్త్రములో చెప్పబడిన విధముగా వివాహ క్రియలను చేయుచుండెను. గిరిరాజైన హిమవంతుడు ఈశ్వరునికి అర్ఘ్యమును సమర్పించెను. దేవతలు ఇది చూసి వినోదముగా మాటలాడిరి. ఆ రాత్రికి శివుడు భార్యతో సహా అక్కడే ఉండెను. మరునాడు ఉదయము గంధర్వుల గానముతో, అప్సరసల నాట్యముతో లేచెను. హిమవంతునితో నేను బయలుదేరుతానని చెప్పి వాయువేగము గల శృంగిపై కూర్చొని పార్వతీదేవితో సహా మందరగిరి పర్వతమునకు బయలుదేరెను. నీలలోహితుడైన శివుడు ఉమాదేవితో సహా వెడలగా పర్వతరాజు హిమవంతుడు బంధుమిత్రులతో పుత్రికను
కన్న తండ్రి పుత్రికను యోగ్యుడైన వరుని చేతిలో పెట్టిన తర్వాతనే మనస్సు శాంతించును అని పలికెను. శివుడు పట్టణములలోనున్న ఉద్యానవనములలో జనసందడి లేని మనోహరమైన వనములలో సంతోషము నిండిన మనస్సుతో పార్వతీదేవితో విహరించెను. ఈ విధముగా ఎంతో కాలము గడిచిన పిమ్మట పార్వతీదేవి తన చెల్లులతో కలిసి బొమ్మలతో పుత్రుడు అని పేరు పెట్టుకొని ఆటలాడుచుండెను. ఒకసారి పార్వతీదేవి గంధపు నూనెను శరీరమును అంతా పట్టించుకొని సున్నిపిండితో శరీరముపైనున్న మలినమును తొలగించుకొనెను. క్రింద పడిన ఆ మన్నుతో పార్వతీదేవి ఏనుగు శిరస్సు గల ఒక మనిషి రూపమును చేసెను. పార్వతీదేవి ఆట ఆడుతూ ఆ ఆకారమును పావన గంగాజలములో పడవేసెను. నీటిలో పడినంతని ఆ బొమ్మ పెద్ద శరీరము గల ఆకృతిగా పెరిగెను. అలా పెరుగుతూ పెరుగుతూ ఆ శరీరముతో ప్రపంచం అంతా నిండిపోయెను. అప్పుడు పార్వతీదేవి మరియు గంగాదేవి పుత్రా అని పిలిచిరి. దేవతలు ఏనుగు ఆకారము గల ఆ రూపమును గాంగేయునిగా పూజించిరి. పితామహుడు గజాననునికి ఘనాధిపత్యమును ఇచ్చెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.